నల్గొండ పర్యటనలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నల్గొండ పట్టణం నడిబొడ్డున వెంకటేశ్వర కాలనీలో అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ని వివరణ అడగగా నోటీసులు ఇచ్చామని ఆయన చెప్పారు. ఎన్నిసార్లు నోటీసులు పంపుతారని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని ఆదేశించారు. 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తక్షణమే కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్డర్ వేశారు. యాజ్ పర్ ద రూల్స్ నడుచుకోవాలని చెప్పారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటేనే 1,00,000 రూల్స్ పెడతారు. 100 కోట్ల భూమిలో అనుమతి లేకుండా ఇంద్రభవనం లాంటి పార్టీ ఆఫీస్ని కడుతుంటే ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి సూచించారు. ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్